మొన్నటి దినం ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారు అతనికి సంబంధించిన నాయకులు కూరగాయల మార్కెట్ శివాలయం సెంటర్లో ఉండే కూరగాయల మార్కెట్ను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మా అన్న రాచమల్లు గారికి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని కారణంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్. అయ్యా పెద్దాయన, మొన్న మీరు చెప్తారే కన్స్ట్రక్షన్ జరిగే కూరగాయల మార్కెట్ దగ్గర భూమి పూజ చేస్తూ, అంటే మా అన్నగారు మా అధికారం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 52 కోట్లకు ఆ మార్కెట్కు నిధులు మంజూరు చేయించి 26 కోట్లకు అక్కడ పనులు కూడా జరిగి అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే 17/7/2023లో 6 కోట్లు, 12/2/24లో 16 కోట్లు, దాదాపు 21 కోట్ల రూపాయలు అప్పుడే మా గవర్నమెంటు, మా జగనన్న హయాంలోనే ఈ డబ్బులు మంజూరు చేయడం జరిగింది. ఆ పని చేసిన బిల్లులు కూడా ఆ సమయంలోనే అప్లోడ్ అయినాయంటే అర్థం దానికి సంబంధించిన డబ్బు ఉందని చెప్పే. కానీ నిన్న మీరు చెప్తూ పనులు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, మేము వచ్చి డబ్బులు మంజూరు చేయించామనేది చాలా అబద్ధపూరితమైన మాటలు. మీరు ఈ రకంగా అబద్ధాలు మాట్లాడతారని చెప్పి నేను ఎప్పుడు ఊహించలే. కానీ నిన్నైతే బాగా కళ్ళతో చూశాం మీరు అబద్ధాలు ఏ రకంగా మాట్లాడినారనేది. మా హయాంలో 21 కోటి డబ్బులు రిలీజ్ అయ్యి, మా హయాంలో పనులు జరిగి, మా హయాంలో బిల్లులు అప్లోడ్ అయ్యి, మీరు ఆ బిల్లులు ఇప్పించేదానికే దాదాపు 2 సంవత్సరాలు పై చేశారు. మా హయాంలో మంజూరైన బిల్లులు మీరు ఇప్పించేదానికే దాదాపు 2 సంవత్సరాల తర్వాత మీరు ఇప్పించారని మీరు చెప్పుకుంటున్నారు. కానీ మా దగ్గర ఉండే సమాచారం మీరు ఇప్పించారని అయితే లేదు. ఆ కాంట్రాక్టర్కు కొద్దిగా అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆయన ఏదో పైన ఎవరికో ఒకరికి డబ్బులు ఇచ్చుకొని ఆ రకంగా ఆయన బిల్లులు తెచ్చుకునేదే తప్ప మీరుది ఇప్పించామని చెప్పడం అయితే చాలా తప్పు. ఇంకోటి, మీకు దాదాపు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు 5 దఫాలుగా గెలిపించారు. ఇప్పుడు 6వ దఫా కూడా మీకు గెలిపించారు. 5 దఫాలు గెలిచినప్పుడు ఎప్పుడు చూసినా మీరు ఎక్కువ శాతం అధికారంలో ఉన్నారు. కానీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మీరు ఏదో ఒకటి మేలు చేయాలా, అభివృద్ధి చేయాలని చెప్పి ఎప్పుడు మీరు ఆలోచన చేసిందే లేదు. మా నాయకునికి ఒక్కతూరి అధికారం వస్తేనే ప్రొద్దుటూరు ప్రజలకు కృతజ్ఞతాభావంగా ఉండాలని చెప్పి కూరగాయల మార్కెట్, శివాలయం సెంటర్లో ఉండే కూరగాయల మార్కెట్ చిన్న ఇరుకు సందులు, ప్లాట్ఫారాలు కిందికి ఉండి మహిళలు వంగిట్ట కూరగాయలు తీసుకునే పరిస్థితి, వాన పడితే బురద పందులు, కుక్కలు అంతా బుల్లాడుతూ ఉన్నారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఒక మంచి బహుమానంగా అత్యాధునికమైన ఒక కూరగాయల మార్కెట్ ఇవ్వాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడే కానీ లేని విధంగా అంత డబ్బుతో కట్టించే ఆలోచన మా నాయకునికి మాత్రమే దక్కింది. అది మా నాయకుడు మాత్రమే ఆ పనిని శ్రీకారం చుట్టాడు. ఒక్కతూరి అవకాశం అధికారం వచ్చినందుకే మీరు మళ్ళా ఏది చేయనట్టు, ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు మీరు ఈ మాటలు మాట్లాడడం అది మీ విఘ్నతకే మేము వదిలేస్తున్నాం. మా అన్న రాచమల్లు నాయకత్వంలో మా జగన్ సార్ హయాంలో ఉన్నప్పుడు ఆ మార్కెట్ను 52 కోట్లకు తెస్తే ఇప్పుడు నీకు పూర్తి చేసే అదృష్టం నీకు కలిగింది. ఆ పూర్తి చేసి ఆ ప్రొద్దుటూరు ప్రజల కృతజ్ఞతను ఇప్పుడన్నా నువ్వు రుణం తీర్చుకో. నువ్వు చేయాలని నిజ సంకల్పం ఉంటే. లేదు ఆ భాగ్యం అంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాజమల్లు గెలుస్తాడు. ఆ మార్కెట్ పూర్తి స్థాయిలో మేము పూర్తి చేస్తాము. ఎవరికి ఇవ్వాల్సినది, ఎవరెవరు కూరగాయల మార్కెట్ ఉన్నా వాళ్ళకి అందరికీ ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను.